మరి ఎవరిని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు, ఏమైనా ఢిల్లీ నుంచి ఫోన్ రావాలంటున్నారు కృష్ణాంజనేయులు గారు. సార్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఆలోచించుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక వ్యవస్థను, ప్రభుత్వ విధానాన్ని చక్కబెట్టే క్రమంలో ఢిల్లీ వెళ్ళడం రావడం జరుగుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సమస్యల మీద దృష్టి పెట్టి పరిపాలించడం జరుగుతూ ఉంటాయి. ఎక్కడా కూడా ఎవరు కూడా పరిపాలన పక్కన పెట్టిన పరిస్థితి లేదు. ఇక అవినీతి అనేది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఒక అంతర్భాగం అయిపోయినప్పుడు సంవత్సరాల తరబడిన వాళ్ళ కేసులన్నీ కూడా ఛేదించినటువంటి పరిస్థితులు కనపడతా ఉంటాయి. కాబట్టి అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఒకేసారి రియాక్షన్ తీసుకోకుండా వాళ్ళ కక్షాదీపు చేశారనేది ప్రజల్లో బాగా వెళ్ళింది తెలుగుదేశం పార్టీ మీద ఆ రోజు వాళ్ళ పరిపాలించినప్పుడు. ఈ రోజు మేము కక్షాదీపు దిశగా మేము చేస్తున్నామనేది ప్రజలకు వెళ్ళకుండా ఉన్నట్టు సంకేతంతో మేము వెళ్తూ పరిపాలన చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు 1 by 1 వాళ్ళకి ప్రతి వ్యక్తికి కూడా పనిష్మెంట్ తెలుగుదేశం పార్టీలో ఉంటుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అది జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంత తేలిగ్గా వాళ్ళని ఎక్కడ కూడా వదిలేసే పరిస్థితి లేదు ఎక్కడ కూడా. ఎందుకంటే వాళ్ళ ప్రతి శాఖని కూడా ఈరోజు సివిల్ సప్లై కాదు, గనుల శాఖే కాదు, ప్రతిదీ కూడా విద్యుత్ శాఖే కాదు, ప్రతిదీ కూడా సర్వనాశనం చేసి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని ఈయన ఒక్కడే వెళ్ళి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవహారాన్ని చక్కబెట్టుకుని మళ్ళీ ఇక్కడ రాష్ట్ర పరిపాలన మీద దృష్టి పెట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఓకే అండి. అరెస్టుల గురించి మాట్లాడితే మీరు అభివృద్ధి గురించి చెప్పెడతారు. అభివృద్ధి గురించి ఎవరికి డిస్ప్యూట్ లేదు. అమరావతి సిఆర్డిఏకి వరల్డ్ బ్యాంక్ లోన్ ఇచ్చింది. ఆరేళ్ల ఒకసారి రీపేమెంట్ మాడ్యూల్ సెట్ చేసుకుంటూ మొత్తానికి ఏంటంటే మంచి ఒక ప్రొఫార్మా రిలీజ్ చేసింది. దాని మాడ్యూల్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి అన్నీ వచ్చినాయి. దాంతో ఎవరికి ఎలాంటి డిస్ప్యూట్ లేదు. డెవలప్మెంట్ దిశగా ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతుంది. బట్ మీరు ప్రతి నెల వీళ్ళేనండి, రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, లేకపోతే ఇప్పుడు ఈయన పేర్ని నాని, వీళ్ళేనా? వీళ్ళ కేసుల గురించి మాట్లాడుకోవడం, అరెస్ట్ చేసేస్తే ఓ పని అయిపోతుంది కదా, కొత్తవి మాట్లాడుకోవచ్చు. సార్ 175 నియోజకవర్గంలో 175 మంది ప్రజాప్రతినిధులు వైసీపీలో ఆపరేషన్ పరిస్థితులు ఉన్నాయి గత పరిపాలనలో. వాళ్ళ అరుగునే కాదు. కాబట్టి ఆ పరిస్థితులు కక్ష సాధింపు దిశగా అడ్మినిస్ట్రేషన్ వెళ్తుందనేది మా మీద ముద్రపడకుండా మేము పరిపాలన దిశగా ఎవరి దగ్గర ఏ ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్పి ప్రతిదీ కూడా 1 by 1 కేసుల్ని ఆర్గనైజ్ చేస్తూ చర్చించుకుంటూ ఆయా డిపార్ట్మెంట్ లో కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం అనేక సందర్భాల్లో చూసాం. చంద్రబాబు నాయుడు గారు మన రివ్యూ పెట్టుకున్నటువంటి సందర్భం కానీ, పరిపాలన యంత్రాంగం కానీ, లేకపోతే ఇతర అంశాల మీద నాయకులతో చర్చించిన అంశం కానీ, రేపొద్దున ప్రతిదీ కూడా వాళ్ళ పరిపాలన ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు నిమ్మకమై ఉన్నారు. ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఒకేసారి జైలు కూడా వైసీపీ వాళ్ళని లోపలేయాలంటే జైలు కూడా పట్టలేనటువంటి అవినీతి చేసి ఉన్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అది చేతించి సరే మీ ఖచ్చితత్వాన్ని మరి వచ్చే నెలలో చూద్దాం. ఎందుకంటే ముహూర్తం ఏదో ఉందన్నారు కాబట్టి ఒకసారి రేగి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణరావు గారు మీ హెలికాప్టర్కి సంబంధించి మొత్తం అంతా రెడీ అయి ఉంటుందేమో, హెలిప్యాడ్ అంతా రెడీ చేసుకున్నారేమో రేపు జనసేనలో వెళ్ళి జాయిన్ అయ్యడానికి. ఈ పక్కన పెడితే సరే, ఇప్పుడు మీ నాయకుడు ప్రస్తుతానికి మీ నాయకుడు అంటే రేపు జనసేనలోకి వెళ్తే మళ్ళీ రేపు వేరే అది మాట్లాడదాం. ప్రస్తుతానికి మీ నాయకుడు ఆయన జగన్మోహన్ రెడ్డి